బంగారం అంటేనే భయపడేలా చేసిన ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. కేవలం 2 రోజుల్లోనే బంగారం వెండి ధరలు పేక మేడల్లా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఏకంగా 31% పతనం కావటం మదుపర్లను కోలుకోలేని దెబ్బతీసింది. అసలు ఈ భారీ పతనానికి కారణమేంటి? అమెరికాలో జరిగిన ఆ మార్పులేంటి? రేపటి బడ్జెట్ ప్రభావం ఎంత ఉండబోతోంది? బులియన్ మార్కెట్ లో ఒక బ్లాక్ ఫ్రైడే తర్వాత శనివారం కూడా ధరల పతనం కొనసాగడం ఇన్వెస్టర్లలో వణుకు పుట్టిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే బంగారం ధరలు 11% పైగా, వెండి ధరలు ఏకంగా 31% పడిపోయి అందరినీ విస్మయానికి గురిచేశాయి. హైదరాబాద్ లో ప్రస్తుతం 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 16,919 రూపాయల వద్ద ఉంటే కిలో వెండి ధర 4 లక్షల మార్కు చేరింది. ఇతర నగరాల్లో వెండి ధర సుమారు 3.94 లక్షల రూపాయలుగా ఉంది. కేవలం వారం రోజుల క్రితం ఆకాశాన్ని తాకిన ధరలు ఇప్పుడు ఎందుకిలా దిగజారాయి? దీని వెనుక బలమైన ఆర్థిక కారణాలున్నాయి. ఈ కుదుపునకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం. ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్ గా కెవిన్ వాష్ పేరును ఆయన ఖరారు చేయబోతున్నారన్న వార్తలు వెలువడంతో డాలర్ ఒక్కసారిగా పుంజుకుంది. దీనికి తోడు చికాగో మెర్సంటైల్ ఎక్స్చేంజ్ రాగిపై మార్జిన్ మనీని 20% పెంచడం వల్ల బంగారం, వెండిపై కూడా అదే ప్రభావం ఉంటుందని భావించిన ఇన్వెస్టర్లు పానిక్ సెల్లింగ్ కి దిగారు. ఉప్పు గాలికి లోహాల ధరలు కరిగిపోయినట్లుగా డాలర్ బలోపేతం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పట్టు కోల్పోయింది. మరోవైపు ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026పై కూడా భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం విపరీతంగా పెరిగిన ధరల వల్ల కుదేలైన జ్యువెలరీ మార్కెట్ ను ఆదుకోవడానికి ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుంకం తగ్గితే ధరలు మరింత దిగివస్తాయని భావిస్తున్న వ్యాపారులు, వినియోగదారులు ప్రస్తుతం కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు. ఇది దేశీయంగా డిమాండ్ను తగ్గించి ధరలు పడిపోవడానికి మరొక కారణమైంది. అంతేకాకుండా అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర సద్దుమణగడం కూడా సురక్షిత పెట్టుబడిగా ఉన్న బంగారానికి డిమాండ్ తగ్గడానికి దోహదపడింది. నిన్నటి వరకు సుమారు 1,80,000 మార్కును దాటిన బంగారం ధర కేవలం 48 గంటల్లోనే ఇంత భారీగా పడిపోవడం గత 15 ఏళ్లలో ఇదే మొదటిసారి అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి రేపటి బడ్జెట్ తర్వాత ధరలు మరింత తగ్గుతాయా లేక మళ్లీ పుంజుకుంటాయా అన్నది ఇప్పుడు సామాన్యుడితో పాటు ఇన్వెస్టర్లలో నెలకొన్న $1 మిలియన్ ప్రశ్న.